తిరుపతి దేవస్థానానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువుతీరిన ప్రాంతం. శేషాచలంపై శ్రీవారు వెలసిన దివ్యధామం తిరుమల. అటువంటి పుణ్యక్షేత్రం చెంతన వెలసిన ఆధ్యాత్మిక నగరం తిరుపతి. శతాబ్దాల కిందట తిరుపతి ఓ చిన్న గ్రామం. ఎన్నెన్నో పేర్లతో పిలువబడి ఇప్పుడు ఆధ్యాత్మికానికి పుట్టినిల్లుగా మారింది. మానవ జీవన విధానానికి, మనుగడకు, పూర్వీకుల చరిత్రకు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలిచే శిలా శాసనాలు తిరుపతి ఘన చరిత్రను మనకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నాయి. అటువంటి తిరుపతి ఈ నెల 24వ తేదీన పుట్టినరోజు జరుపుకుంటోంది. దాని వెనుక ఉన్న కథను ఒకసారి మనము తెలుసుకుందాం. తిరుమలలో వెలిసిన శ్రీనివాసుని దర్శనానికి లక్షలాది మంది భక్తులు తిరుమల చేరుకుంటారు. ఇలా వచ్చే భక్తులు ముందుగా తిరుపతి చేరుకోవాల్సిందే. చిన్న గ్రామంగా ఉన్న తిరుపతి అంచెలంచెలుగా ఎదిగింది. ఉమ్మడి ఏపీలోనే ఒక మహానగరంగా మారింది. అయితే ఇలా రూపాంతరం చెందే క్రమంలో ఎన్నో రకాల కథనాలు ఉన్నాయి. క్రీస్తు పూర్వం 1130 ఫిబ్రవరి 24న తిరుపతి ఆవిర్భవించినట్లు చరిత్ర చెబుతోంది. సౌమ్య నామ సంవత్సరం ఉత్తరా నక్షత్ర సోమవారం ఫాల్గుణ పౌర్ణమి నాడు రామానుజుల గోవిందరాజుల పీఠాధిపతిని ప్రతిష్ఠించారని, నిత్య కైంకర్యములు చేసి 4 మాడా వీధులను అగ్రహారాలతో తిరుపతి నిర్మించడం మొదలుపెట్టారని చరిత్ర చెబుతోంది. నాటి బీజమే నేటి తిరుపతి నగరం. ఈ ఆధారం అనుసరించి ఏటా ఫిబ్రవరి 24న తిరుపతి నగరం పుట్టినరోజు వేడుకలు చేసుకుంటుంది. ఈ ఏడాది 24 శనివారం 894వ పుట్టినరోజును జరుపుకుంటుంది. 893 సంవత్సరాల క్రితం ఫిబ్రవరి 24న శ్రీ వైష్ణవ సన్యాసి భగవత్ రామానుజాచార్యులు తిరుపతి నగరం నడిబొడ్డున ఉన్న గోవిందరాజస్వామి ఆలయాన్ని నిర్మించారని తెలుస్తోంది. ఈ నగరాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చారని కూడా చరిత్ర చెబుతోంది. తొలుత పట్టణంగా ఉన్న తిరుపతిని గోవిందరాజ పట్టణమని, తరువాత రామానుజాపురమని, 13వ శతాబ్దం ప్రారంభం నుండి తిరుపతి అని పిలవడం ప్రారంభించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ నెల 24న మహానగరం తిరుపతి పుట్టినరోజు వేడుకలను ఘనంగా చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.